ఏం తెలికేనా? తాతలు ముత్తాతలు తండ్రులు ఆస్తితో కాదు జల్సా చేయడం. నువ్వు కష్టపడి సంపాదించిన దానితోటి నువ్వు ఎంజాయ్ చెయ్యి. అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బు విలువ అనేది. చాలామంది రోజుల్లో ఏం చేస్తున్నారు పాపం, పూర్వకాలం లోపల తాత ముత్తాతలు అందరూ మూటగొట్టి నాగలి దున్ని పంటలు పండించి అదే భూమి లోపల వాళ్ళు సాధించి ఎన్నో కార్యక్రమాలు చేసి కొంత ఆస్తిని కూడగట్టి కడుపుకు తినకుండా బట్టలు కట్టకుండా వాళ్ళకు 2 జతల బట్టలు ఉండేవి మిత్రమా. ఒకటి స్నానం చేసి ఎండేసుకోవడం, మళ్ళీ స్నానం చేసినప్పుడు వేసుకోవడం. కొద్ది మందికి అయితే అవి కూడా చినిగిపోయిన తర్వాత ఒక చిన్న టవల్ కట్టుకొని ఆ బట్టలు ముందే ఉతికి ఆరేసుకొని పొలం పనులు చేస్తూ ఆ బట్టలు ఆరినవి అని అనిపించినప్పుడు అక్కడే పంపు కింద కూర్చొని సబ్బు ఉంటుండే అప్పుడప్పుడు, సబ్బు ఉన్నా లేకున్నా ఏదో స్నానం చేసి అనిపించి ఆడికి తెచ్చినటువంటి సద్దన్నం అంటే ఇంటి నుంచి అంటే రోజు చల్లన్నం కాదు అది, కాకపోతే దాన్ని తీసుకొని వచ్చేవారు. మూట కట్టుకొని ఎంతైనా ఇంట్లో తిన్నట్టుంటుంది. ఇంట్లో ప్లేట్లో అన్నం పెట్టుకొని పచ్చడి పెట్టుకొని నెయ్యి వేసుకొని కూర పెట్టుకొని చారు పోసుకొని పెరుగు పోసుకొని ఇలా తింటాం కదా. అలా కాకుండా ఆ తెచ్చిన గిన్నెలోనే అన్నీ నలుసుకొని తినేవారు అనమాట. అన్నం మీదనే పచ్చడి పెట్టేవారు. ఒక గిన్నెలో కూర తెస్తారు, దాంట్లోనే వేసుకొని కలుపుకొని తిని ఆ విధంగా వాళ్ళ ఆస్తులు సంపాదించి పెట్టిపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు మునిమనుమలు కొడుకులు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలా చోట్ల చూసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ చూడు వాటిని అమ్మేయాలి, వాళ్ళకి ఇష్టం ఉన్న చోట మంచిగా 20 లక్షలు 30 లక్షలు లేకపోతే బాగా ఆస్తులు ఉన్న వాళ్ళు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు వస్తే అమ్ముకొని కోట్ల విలువైనటువంటి బిల్డింగులు కట్టుకొని పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. అది కాదు మీరు చేసేది. మీరు కష్టపడి మీ చెమటొరిచి డబ్బును సంపాదించి దాంతో ఇల్లు కట్టుకొని ఇంటి మధ్యలో మంచం వేసుకొని ఆహా నేను ఇంత కష్టపడ్డాను, నా శ్రమ ఇంత ఆనందంగా ఉంది, నా శ్రమ ఇంత మధురంగా ఉంది అంటూ ఆలోచించుకుంటూ బ్రతకడానికి ప్రయత్నించండి నేటి యువతులారా. కొద్దిమంది చాలా కష్టపడి సంపాదిస్తున్నారు, అందరూ కాదు, అందులో కొంతమంది ఉన్నారు. ఆ పెద్ద మనుషుల ఆస్తిని అలానే మీరు కూడా మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత ఉంది కదా, అలానే దాన్ని దాచిపెట్టండి, పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా, మా తాత మా డాడీకి ఇచ్చిండు, మా తాతకు వాళ్ళ తాత ఇచ్చిండు, వాళ్ళ తాతకు వాళ్ళ తాత ఇచ్చిండు అని ఇలా ముచ్చటించుకుంటారే అది. లేకపోతే మీ పిల్లలు కూడా మీలాగానే చేస్తారు. ఇప్పుడు మీరు ఎలా అయితే అమ్మేశారో వాడు కూడా ప్రయోజకుడై డబ్బు సంపాదించిన తర్వాత వాడు కూడా అంతే మీ ఆస్తులు బాగాలేవని అమ్మేసి వేరే చేట కొనుక్కుంటూ ఉంటాడు. అంటే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి. కాబట్టి అది ఎంత మధురమైందో దాని వెనక ఎంత కష్టం ఉందో ఆలోచించండి మిత్రమా. కానీ ఇప్పుడున్నటువంటి మనుషులు కూడా పెద్దగా ఆలోచించి, పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్ ఉంటే ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే మన వరకు మనం ఆలోచించుకుందాం, తర్వాత వాళ్ళ ఇష్టంలే ఎప్పుడైనా వాళ్ళే తింటారుగా అని మనం ఒక మధుర స్మృతి లోపల వెళ్ళిపోవాలి. కానీ ఎక్కువ ఆలోచించి మనస్సు పాడు చేసుకోవద్దు మిత్రం. ఓకేనా?